నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, ఒక 2 రోజుల్లో అలాగా జగన్ గారు పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఒకటి నిర్వహించబోతున్నారని. అయితే ఇందులో ఒకటి ఏంటంటే ముఖ్యమైన విషయము, దీనికి సంబంధించి అంటే వైసీపీలో ఉన్న ఒక ముఖ్య నాయకులు ఎవరైనా కొంతమంది పార్టీ మారబోతున్నారు, పార్టీ నుంచి వీడిపోతున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఇటువంటివి ఏమన్నా జరిగే అవకాశాలు ఉన్నాయా? ఏంటి ఈ సభలో జరిగేది? అంటే ఓడిపోయిన తర్వాత ఆ పార్టీని చాలామంది విడిచిపోతారు. ఇది ఎందుకంటే వైసీపీ అనేది అతీతమైన పార్టీ ఏం కాదు కదా. వైసీపీ అనేది కాంగ్రెస్ అనే ఒక మొక్క నుంచి పుట్టిన ఒక పార్టీ. అది కాంగ్రెస్లో స్టేట్ విడిపోయినప్పుడు, అంతకు మునుపు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ నుంచి చాలామంది నాయకులు వైసీపీలో చేరారు. బేస్ వచ్చి కాంగ్రెస్ భూస్థాపితం కావడానికి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎదగడమే, వైసీపీ ఆల్టర్నేటివ్గా ఎదగడం వల్ల కాంగ్రెస్ భూస్థాపితమైంది. కాబట్టి కాంగ్రెస్ కల్చర్తో ఉన్న వైసీపీలో ఓడిపోయిన తర్వాత పార్టీని విడిచిపోవడం అనేది పెద్ద విషయమేం కాదు. కీలకమైన నాయకులు పోవచ్చు, పోకపోవచ్చు. ఎందుకంటారా, ఇప్పుడు ఉన్న ప్రాబ్లం ఏమిటంటే ఒక రకమైన కక్షపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. దీనికి ఉదాహరణ, మేము 2019లో వైసీపీ అఖండ మెజారిటీతో గెలిచినప్పుడు తెలుగుదేశం నుంచి కొంతమంది బయటికి వెళ్ళిపోయారు. సీఎం రమేష్ గారు కావచ్చు, టీజీ వెంకటేష్ గారు కావచ్చు, సుజనా చౌదరి గారు కావచ్చు, ఇటు ధర్మవరంలో ఉన్నటువంటి సూర్యనారాయణ గారు కావచ్చు, అటు జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి గారు కావచ్చు, ఇట్లా చాలా పేర్లు చెప్పొచ్చు. వీళ్ళంతా ఎందుకు వెళ్ళారు అంటే, మేము ఎక్కడ తమను టార్గెట్ చేస్తుందో వైసీపీ ప్రభుత్వం అని సేఫ్ సైడ్ బీజేపీలోకి వెళ్ళారు. బీజేపీ ఏమిటంటే ఒక షెల్టర్ పాయింట్. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి అదొక షెల్టర్ పాయింట్ కింద ఇబ్బంది లేకుండా ఉండడం కోసము వీళ్ళ వ్యాపారాలకు కానీ, వీళ్ళకి ఏమైనా వీళ్ళు కక్షగట్టి ఏమీ వ్యవహరించకుండా, వేధించకుండా ఉండడానికి కానీ సేఫ్ సైడ్ అటు వెళ్ళిపోయారు. అదే పరిణామము ఇప్పుడు కూడా జరగచ్చు. వైసీపీలో కొంతమంది కీలకమైన నాయకులు బీజేపీలోకి వెళతారు అని ప్రచారం జరుగుతాం. కానీ బీజేపీ ఇప్పుడు కూటమిలోనే ఉన్నారు కదా, అయినా పర్వాలేదా? అంటే టీడీపీకి అయితే వెళ్ళారు కదా, టీడీపీతోనే సమస్య. కాబట్టి ఒకవేళ రేపు తమల్ని టీడీపీ టార్గెట్ చేసుకొని వేధిస్తుందేమో అనేది వాళ్ళ సమస్య. కాబట్టి సేఫ్ సైడ్ కోసం బీజేపీలోకి వెళ్ళాలి. కానీ మీరు అడిగింది కరెక్టే. బీజేపీ ఆల్రెడీ కూటమిలో ఉంది కదా. కూటమిలో ఉన్నప్పుడు తెలుగుదేశానికి వాళ్ళకి అభిష్టానికి వ్యతిరేకంగా బీజేపీ ఎందుకు స్టెప్ తీసుకుంటుంది? బీజేపీకి అనవసరం. అయితే ఏమిటంటే రకరకాల కారణాల వల్ల బీజేపీతో వాళ్ళకున్న సన్నిహిత సంబంధాలు కానీ, పైగా వైసీపీ నుంచి బీజేపీలోకి ఎవరో నాయకులు పోవడం వల్ల తెలుగుదేశానికి వచ్చే నష్టమేమీ లేదు. తెలుగుదేశానికి బేసిక్గా వచ్చే నష్టం ఏముంది దాంట్లో? కాబట్టి బీజేపీలోకి కొంతమంది జంప్ అయ్యే అవకాశం ఉంది. లేదా పార్టీని విడిచేస్తే వాళ్ళ రాజకీయ మనుగడ లేదు. ఇప్పుడు ఎక్కడ పోతారో కాంగ్రెస్లోకి పోలేరు. షర్మిల గారు ఏదో ఒక 6 సీట్లన్నా తెచ్చుకొని తాను గెలిచి ఉంటే, ఓహో ఈమె నాయకత్వంలో ఏదో పార్టీ మళ్ళీ బలపడేటట్లుందని కొంత ప్రయోజనం ఉండేది. ఆ మొక్కతి గెలిచినా కూడా ఎంతో కొంత ప్రయోజనం ఉండేది. కాకపోతే ఏమిటంటే కాంగ్రెస్ ఇప్పట్లో లేదు, షర్మిల గారు వల్ల కాదు అని క్లారిటీ ఉంది ఇప్పుడు. కాబట్టి కాంగ్రెస్లోకి ఎట్టి పరిస్థితుల్లో పోరు. ఇంకా పోవడానికి పార్టీ లేదు, ఉన్నదల్లా బీజేపీ ఒకవేళ గేట్లు మూసేస్తే అప్పుడు వాళ్ళు సైలెంట్గా కొంతకాలం పాటు ఉండి ఎన్నికలు వచ్చే ముందు వైసీపీలో ఉండడమా, టీడీపీలో ఉండడమా, అంటే ఏమైనా జరగచ్చు కదా. మొన్న వైసీపీ ఎంపీలంతా కూడా టీడీపీలో గెలవలేదా? మొన్నటి వరకు వాళ్ళు లాస్ట్ డే వరకు కూడా వాళ్ళు వైసీపీ నాయకులే కదా. ఇప్పుడు వేమిరెడ్డి గారు కానీ, మన మాగుంట గారు కానీ, ఇప్పుడు వరప్రసాద్ గారు అక్కడ ఓడిపోయారే, ఆయన అయితేనేమి చాలా పేర్లు చెప్పొచ్చు మనం. వీళ్ళందరూ కూడా అంటే రాజకీయ పార్టీలు మారడం అనేది చాలా మామూలు విషయం. జగన్ గారు ఏమిటంటే ఉన్న వాళ్ళని, ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు కూడా ఎవరైనా జంప్ అవుతారా? రాజ్యసభ సభ్యులు ఎవరైనా జంప్ అవుతారా? కౌన్సిల్లో ఎవరైనా జంప్ అవుతారా? ఏమైనా జరగచ్చు. ఎందుకంటే కౌన్సిల్లో తెలుగుదేశానికి బలం లేదు కాబట్టి తెలుగుదేశం ఎవరినో కొంతమందిని లాగే అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీ వాళ్ళు రాజ్యసభలో వైసీపీకి బలం ఉంది కాబట్టి వీళ్ళకి ఎందుకు ఇంత బలం అని కొంతమందిని లాగేసే అవకాశం కూడా ఉంది. అంటే తమ వైపు, అంటే వైసీపీ ఒకవేళ ఏదైనా బీజేపీ ప్రతిపాదించి ఏదైనా బిల్లులకు కానీ దేనికైనా వ్యతిరేకంగా ఓటు వేస్తుందేమో అనే భయం ఉంటే, మామూలుగా వైసీపీ వేసే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు అది బీజేపీ ప్రోగానే ఉంది.
ఇప్పుడు ఇక మీదట ఉంటుందో లేదనేది తెలియదు. కాకపోతే పార్టీని కాపాడకు ఇప్పుడు ఆయన 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండడము, పోరాడము, తర్వాత ఎన్నికలకు పోవడం అనేది మొత్తం ఆ సుదీర్ఘమైన ఎజెండా పక్కన పెడితే ఇప్పటికిప్పుడు ఆయనకున్న ప్రాబ్లం ఏమిటంటే ఈ పార్టీని కాపాడుకోవడం. ఈ పార్టీలో ఉన్న క్యాడర్ని మళ్ళీ ఆత్మవిశ్వాసం కలిగించి నాయకులు ఎవరైనా పోయినా అంటే ఒకటి నాయకులు పోతే కూడా ఆయన ఏం భయపడ్డా, ఆయన ఏం పట్టించుకోడు. ఎందుకంటే 23 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు ఆయన ఏం పట్టించుకోలేదు. అంటే వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకోవడానికో తిరిగి రప్పించుకోవడానికో చర్చలు మంతనాలు ఏమి జరగలేదు కదా. కాబట్టి ఉండేవాళ్ళు ఉండండి, పోయేవాళ్ళు పోండి, నేను పెట్టిన పార్టీ ఇది నేనే కీలకం అన్నట్టుగానే ఉంటారు ఆయన. అది ఒక రకంగా ప్రాంతీయ పార్టీలకి బలము, ఒక రకంగా బలహీనత కూడా. ఓకే, ఇంకా విడుదల రజనీ రోజా గారు కూడా వెళ్ళిపోతారు, బీజేపీలోకి వెళ్ళొచ్చు అని ఒక టాక్ వినిపిస్తుంది. రోజా గారు ఆల్రెడీ పారిపోయారు అంటున్నారు, తమిళనాడు వెళ్ళిపోయారని, లేకపోతే ఆవిడేమో బెడ్ పై నుంచి నేను ఒక మేజర్ ఆపరేషన్ చేయించుకున్నాను అందుకే ఎన్ని రోజులు టచ్లోకి రాలేదంటున్నారు. అంటే ఏదైనా ఉండొచ్చు, అంటే ఆవిడకైతే ఇక్కడ వ్యతిరేకత ఎక్కువే ఉంది కాబట్టి వెళ్ళుండొచ్చు, పారిపోయి ఉండొచ్చు, ఏదైనా కారణాలు కావచ్చు. అంటే విడుదల రజనీ గారు కానీ రోజా గారు కానీ ఎక్కడ మొదలయ్యారు? వాళ్ళు తెలుగుదేశంతోనే కదా మొదలయ్యారు. కాబట్టి ఇప్పుడు వైసీపీలో వాళ్ళు వచ్చారు, మంత్రులయ్యారు, అక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది, వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత తమనేమైనా వేధిస్తారేమో అని ఒక డౌట్ ఉంటే వాళ్ళకు కూడా ఎవరు ఇస్తారు షెల్టర్ ఇస్తే బీజేపీ ఇవ్వాలి. కానీ రోజా గారిని బీజేపీ తీసుకుంటుంది అనేది ఒక డౌట్. ఎందుకంటే వీళ్ళు కక్ష కట్టారు కదా, ఆమె ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు అనేది ఒకటి మనసులో ఉంది వీళ్ళకి. విడుదల రజనీ గారికి అంత సమస్య ఉండకపోవచ్చు, ఆమె పెద్దగా మాట్లాడింది లేదు. రోజా గారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినారు అని ఒక విమర్శ ఉంది కాబట్టి ఆమెను బీజేపీ తీసుకుంటుంది. అసలు బీజేపీకి ఏమిటంటే ఎవరు వచ్చినా పార్టీకి బలమే. ఎందుకంటే ఆ పార్టీకి ఎవరు లేరు కదా. సరే మొన్న అలయన్స్లో ఏదో గెలిచిపోయింది అనుకోండి, అది వేరే విషయం. గెలిచినంత మాత్రాన బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఏం బలంగా లేదు. కాబట్టి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఆ పార్టీ తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు అలయన్స్లో ఉంది కాబట్టి టీడీపీ ఏవైనా అడ్డు చెబితే రోజా గారు ఇలాంటి వాళ్ళని తీసుకోకుండా ఉండే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు రోజా గారు మళ్ళీ 5 ఏళ్ల పాటు ఇంకా ఏదో రూపంలో ఫైట్ చేయాల్సిందే, ఆమెకు వేరే దారి లేదు. ఎక్కడంటే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కాబట్టి పురంధేశ్వరి గారు వేస్తారా బ్రేకులు, పైనుంచి పడతాయా ఇన్ కేసు వెళ్ళాలి? ఎవరైనా వేయచ్చు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వంలో కీలకం కదా. చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేకుండా పలానా వాళ్ళు పార్టీలోకి తీసుకోవడం అనేది బీజేపీ ఆ సాహసం ఎందుకు చేస్తుంది? వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళు వస్తే ఓకే, ఎవరో ఒకరు నాయకులు మన తరఫున మాట్లాడేదానికి ఆంధ్రప్రదేశ్లో ఉంటే అది వాళ్ళ దురదృష్టి ఏమంటే ఎప్పటికైనా సరే తామకు బలము లేని దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకోవాలి అనేది వాళ్ళ దూరదృష్టి. దానికి కానీ దానికోసం చంద్రబాబు నాయుడు గారికో పవన్ కళ్యాణ్ గారికో వాళ్ళు సేవ చేయరు, స్నేహం చేస్తారు. స్నేహం వేరు, సేవ వేరు. వీళ్ళే ఉండాలి ఈ రాష్ట్రంలో, తాము బలపడకుండా ఉండాలి అనే మూడు లేదు వాళ్ళకి. ఎంతో కొంత పోరాటం చేసి బలపడాలి, ఇప్పుడు కాకపోతే 5 ఏళ్లకు 10 ఏళ్లకు అనే మూడు ఉంది వాళ్ళకి. తమిళనాడులో అందుకే మొన్న ఒక ప్రయోగం చేశారు, ఆయన అన్నామలైని నిలబెట్టి. కానీ ఎందుకో అక్కడ కూడా వర్కౌట్ కాలేదు. కానీ అయితే ఎప్పుడైతే డిఎంకేకి ఎంతో కొంత పోటీ ఇచ్చే పార్టీ బీజేపీ అని కనుక తమిళనాడులో ఒక మూడు వస్తే అక్కడ బలపడుతుంది బీజేపీ. కర్ణాటకలో ఎలా బలపడిందో అదే లెవెల్లో బలపడుతుంది. ఇక్కడ కూడా ఉన్నటువంటి 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. 3 ప్రాంతీయ పార్టీల మధ్య దూరడానికి సందు లేదు బీజేపీకి. అయినా సరే ఇప్పుడు కూటమిలో వచ్చారు, వాళ్ళకు కొంత బలం ఉంది, సేమ్ అంటే మాట ఉంది ప్రభుత్వంలో. కాబట్టి వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా అనేది ఒక క్వశ్చన్ మార్కు. అయితే వైసీపీలో అదేమంటారు, నోటి దురుసుగా పేరుగాంచిన వాళ్ళని ఎవరిని కూడా బీజేపీ తీసుకునే అవకాశం లేకపోవచ్చు. అయినా అక్కడ నుంచి ఎవరైనా తీసుకోవాలనుకున్నా ఇక్కడ నుంచి చంద్రబాబు గారి మాట చెల్లుతుంది, పురంధేశ్వరి గారి మాట చెల్లుతుంది అనుకోవడం ఏం లేదు. బీజేపీ అధ్యక్షురాలు కావచ్చు, ఎంపీ కావచ్చు, కానీ పురంధేశ్వరి గారి కంటే కూడా చంద్రబాబు గారు ఏం చెప్తే అదే బీజేపీలో చెల్లుతుంది ఇప్పుడు. ఎందుకంటే బీజేపీ చంద్రబాబు గారి మీద ఆధారపడి ఉంది కాబట్టి. 2 కారణాలు ఏంటంటే, వాళ్ళంతటా వాళ్ళు వచ్చే వాళ్ళని సైలెంట్గా తీసుకోవడం వల్ల ఏంటంటే వైసీపీని ఖాళీ చేసినట్లు ఉంటుంది. అంటే అది ఏ రకంగానే కొద్దిగా ఖాళీ చేసినట్లు బెనిఫిట్ అనుకోవచ్చు. కానీ కక్ష తీర్చుకోవాలంటే మాత్రం తీసుకోవడానికి కుదరదు. చంద్రబాబు గారు ఏమిటంటే వైసీపీని ఖాళీ చేయించే పనిలోకి దిగకూడదు ఆయన. ఎందుకంటే లాస్ట్ టైం 23 మందిని తీసుకోవడం వల్లే కదా ఈ 2019లో దారుణమైన ఓటమిని చూసింది.
వైసీపీ మానాన వైసీపీని వదిలేస్తే వాళ్ళే అంటే అధికారంలో ఉన్నప్పుడు లేదా మనకి ఖచ్చితంగా రేపు అధికారంలోకి వస్తుందనుకున్నప్పుడు పార్టీ పటిష్టంగా ఉండడం వేరు. ఎందుకంటే మీరు 2014లో ఓడిపోయినప్పటికీ కూడా వైసీపీ బలహీనపడలేదు. వైసీపీ బలహీనపడకుండా 2019లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలి అనే ఒక లక్ష్యంతో పోరాడింది. 19లో అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ళు అధికారంలో ఉంది. ఇప్పుడు అధికారం పోయింది అంటే ఇంకా అధికారం రావడానికి 5 ఏళ్ళు ఉంది. ఒకసారి జనం నమ్మి జగన్ని ఓటు వేశారు కాబట్టి రెండోసారి నమ్మించి ఓటు వేయించుకొని అధికారంలోకి రావాలంటే ఆయన ముందున్నటువంటి క్లిష్టమైన పరిస్థితి ఏంటంటే వైసీపీ మీద వచ్చిన వ్యతిరేకతకి రెండింతలు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత వస్తే తప్ప సాధ్యం కాదు. మరి చంద్రబాబు నాయుడు గారు అలర్ట్గా ఉన్నారు ఈసారి. ఆయన వేసే ప్రతి స్టెప్ మీరు గమనించండి. ఈ అలయన్స్ కానీ ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారితో కానీ రేపు పొద్దున కూడా ఆయన జనసేనతో ఏదైనా కారణాల వల్ల ఘర్షణ వాతావరణం ఏర్పడినా కూడా దాన్ని చాలా చాకచక్యంగా పరిష్కరించే దిశగా తీసుకెళ్తారు తప్ప ఘర్షణ కోరు. లాస్ట్ టైం బీజేపీని వ్యతిరేకించి బీజేపీకి ఎదురు నిలబడడం వల్ల జరిగిన నష్టం ఆయన బాగా తెలుసు. 2019లో బీజేపీని కూటమి నుంచి విడిపోయి ఆయన బీజేపీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేయడం వల్ల జరిగిన నష్టం బాగా తెలుసు. అందుకని ప్రతిదీ ఆచితూచి స్టెప్ వేస్తారు. ఎందుకంటే తననే జైలుకు పంపించారు అంటే రాజకీయాల పట్ల ఆయన అంటే ఏమంటారు చాలా అప్రమత్తతగా ఉన్నారు ఇప్పుడు. అంటే ఏమైనా జరుగుతాయి పాలిటిక్స్లో అనే క్లారిటీ ఉంది ఆయనకి. అందుకని ప్రతి స్టెప్ కూడా జాగ్రత్తగా వేస్తారు. కాబట్టి జగన్ గారికి ఇప్పుడు కష్టం. ఎందుకంటే పార్టీ అధికారంలో లేదు, పార్టీ క్యాడర్ అంతా బలహీనపడింది. ఇప్పుడు అన్ని శక్తులు కూడా తీసుకొని మళ్ళీ పైకి లేయాలి ఆయన. పైకి లేచి ఒక ఛాన్స్ ఇస్తే అని అన్నట్టుగా ఈసారి ఒక ఛాన్స్ ఇస్తారా అనే అవకాశమే లేదు. ఇప్పుడు ప్రతిపక్షంగా తాను చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చరు అనే దాని మీద ఆయన క్రియాశీలకంగా ఎలా పోరాడతారనే దాన్ని బట్టి ఆయన పార్టీ భవిష్యత్తు ఉంటుంది. లేదు డల్గా ఉన్నారనుకోండి, ఆయన బయటికి రాకుండా ఈ పార్టీని ఇప్పుడు చాలామందిని మారుస్తున్నారు. పార్టీలో ఇప్పుడు కీలకమైన పోస్టుల్లో ఉన్న వాళ్ళని మారుస్తున్నారని ఒక టాక్ వస్తూ ఉంది, సోషల్ మీడియా ఇవన్నీ కూడా. మరి ఇవన్నీ ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వచ్చి ఆయన లేచి నిలబడాలి. ఇప్పుడు కనీసం 6 నెలలు 1 ఇయర్ పడుతుంది. తెలుగుదేశం వాళ్ళు తప్పుల మీద జేసీ ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఒక 10 మంది కలిస్తే జగన్ గారు చాలా తొందరగా లేచి నిలబడతారు. చంద్రబాబు నాయుడు గారు ఆ తప్పు మరి చేస్తారా చేయరా అనేది మనం చూడాలి. చంద్రబాబు నాయుడు గారు వేసే అడుగుల మీదే వైసీపీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అండ్ అందులోనే ఇప్పుడే మొదలెట్టారు సార్ ఒకటి, అంటే ఎగ్జాంపుల్కి వైసీపీ నుంచి కరెక్ట్గా ఏంటంటే అన్నీ చూసుకొని నిదానంగా మాట్లాడడం అనేది అవసరం. కాబట్టి అంబటి గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా ఇచ్చారు పోలవరం దీనికి సంబంధించి తప్పు ఎక్కడ జరిగింది ఏంటని. అంటే ఇలాంటి ఏమైనా విషయాలు ఇంతకుముందు ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడం తప్పితే ఇలాంటి వివరణాత్మకంగా ఒక వీడియోలు చేయడం అనేది ముందెందుకు చేయలేదని చెప్పి ఆయన చాలామంది ప్రశ్నిస్తున్నారు. కొంతమంది మెచ్చుకుంటున్నారు, తిట్టేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇలాంటి పనులు నిజంగానే ముందు నుంచి చేస్తుంటే తిట్లు ఆపేసి అది నిజంగానే ఇంకొక స్థాయిలో ఉండేది. వీళ్ళు ఏమిటంటే తిడితే తెలుగుదేశం పార్టీ బలహీనపడుతుంది, తిడితే చంద్రబాబు గారు నైతికంగా దెబ్బతింటారు అని అనుకున్నారే కానీ ఆయన మరింత శక్తివంతుడై పైకి లేచి ప్రజల్లో వైసీపీ పట్ల వ్యతిరేకత పెంచే దిశగా ఒక పోరాటం చేస్తారు అనేది వీళ్ళు ఊహించలేకపోయారు. వీళ్ళ ఊహకు అందలే. విస్తృతమైన రాజకీయాలని చూడలేదు. ఎక్కడికక్కడ తిట్లు ఎత్తుకొని తిట్ల వల్ల మనుషుల్ని ఓడించలేరు కదా. ఓటర్లు ఓటు వేస్తే ఓడిపోతారు కానీ జనము మీరు 10 తిట్లు తిడితే అతను ఎట్లా ఓడిపోతాడు అవతల వ్యక్తి. జనం ఎప్పుడు కూడా డీసెన్సీ కోరుకుంటారు. జనం ఎప్పుడు కూడా ఈ తిట్లు కొట్లాటలు వాణ్ణి నరుకుతా వీణ్ణి నరుకుతా కొడకల్లారా ఇట్లా పిచ్చివాగుడు వాగే వాళ్ళకి వేచి చూసి బుద్ధి చెప్తారు. మొన్న చెప్పారు కూడా. అది చూసి కూడా గుణపాఠం వీళ్ళు నేర్చుకోకపోతే వీళ్ళదే తప్పు. జగన్ గారు తన పార్టీని బతికించుకొని స్పీడ్గా పైకి లేవాలి అంటే ఆయన ఎంత క్రియాశీలకంగా వ్యవహరిస్తారు పార్టీ నాయకుడుగా అనేది ఒకటి, వీళ్ళు ఎన్ని తప్పులు చేస్తారు అనేది రెండోది. ఈ రెండింటి మీద ఆధారపడి ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.